ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈరోజు సూర్యాపేట పట్టణంలో 6 సెంటర్లలో 3 సెంటర్లలో 14 బూతుల్లో ఈరోజు పట్టణంలో టోటల్ నియోజకవర్గంలో 21 బూతులు 4 మండలాలు ఈ టౌన్లో 3 సెంటర్లు కలిపి 21 బూతులలో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఇప్పుడు 5 గంటల వరకు కూడా అదే పొద్దున్న నుంచి ఎట్లుదో ఇప్పుడు అదే ఉత్సాహంతో అన్ని మండలాలు కూడా తిరిగినాము. బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న గారికి మద్దతుగా ప్రతి ఒక్క కార్యకర్త ఓటర్లను తీసుకొచ్చి ఓట్లు పోలు చేయించుకోవడంలో ఈరోజు సూర్యాపేట నియోజకవర్గంలో దాదాపు 70% ఓట్లు పోలైనాయి. హైయెస్ట్ పోలింగ్ కావచ్చు బహుశా ఇది ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఎన్నికల్లో. ఈసారి ఓటింగ్ శాతం పెంచడంలో మా కార్యకర్తలు చాలా కష్టపడి చాలా కష్టపడి ఈ ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇదే ఉత్సాహంతో మా పడ్డ కార్యకర్తలు పడ్డ కష్టానికి ఫలితంగా గ్రాడ్యుయేట్స్ ఈ ప్రాంతం నుండి అత్యధిక ఓట్లు పోలింగ్ అయిన ఎంత పోలింగ్ అయిందో పోలింగ్లో 50% అబోవ్ 50% ఓట్లు మల్లన్న గారికి రాబోతున్నాయని నాకు అంటే ఈ ఉన్న వాతావరణం బట్టి అర్థమవుతున్నది. కాబట్టి మల్లన్న గారి గెలుపు మేము మిగతా జిల్లాలో కనుక్కుంటే కూడా మన ఉమ్మడి జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గంలో బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉత్సాహంతో పనిచేసారు. మొన్ననే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే పెద్ద ఎత్తున పనిచేసారు. అదే ఉత్సాహంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పనిచేసి మొన్న జరిగిన పార్లమెంట్ పోలింగ్లో కూడా రఘువీరారెడ్డి గారి గెలుపు ఖాయమైపోయింది. ఈరోజు మల్లన్న గారి గెలుపు కూడా దాదాపు ఖాయమైపోయినట్టే. అది 4వ తారీఖు రిజల్ట్ వస్తుంది. కాబట్టి కార్యకర్తలు ఉత్సాహంగా కార్యకర్తలు పార్టిసిపేట్ చేసి 2 ఎన్నికల్లో నిర్వహించినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఇదే ఉత్సాహంతో రెట్టింపుతోటి రాబోయే ప్రతి ఎన్నికల్లో కూడా గ్రామ పంచాయతీ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, కోఆపరేటివ్ ఏ ఎన్నికైనా కూడా కార్యకర్తలు సవాల్గా స్వీకరించి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టి రాబోయే 5 సంవత్సరాలు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఇంకో పార్టీని లేకుండా తుడిచిపెట్టుకోబెట్టేట్టుగా మన కార్యకర్తలందరూ కూడా పనిచేయాలి. కార్యకర్తలతో పాటు ఎల్లవేళలా కార్యకర్తలు అండగా మన ప్రియతమ నాయకులు దామోదర్ రెడ్డి గారు ఉంటాడు, సర్వోత్తమ్ రెడ్డి గారు ఉంటాడు, నేను కూడా ఉంటానని చెప్పి కార్యకర్త కష్టం వచ్చినా కూడా ఆ కష్టంలో ముందు వరుస నుండి వాళ్ళ కష్టాలను వాళ్ళ తోడుగా ఉండి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకోవాలని తెలియపరుస్తూ జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా సూర్యాపేట నియోజకవర్గంలో సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సీనియర్ ఉపాధ్యక్షులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆదేశాలతోని మరియు ఏఐసిసి సభ్యులు మన రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారు అయితేనేమి, అలాగే మన పిసిసి సభ్యులు మన ఏఎంసీ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అయిన కొప్పుల వేణన్న గారి ఆదేశాలను తూచా తప్పకుండా సూర్యాపేట పట్టణంలో ఉన్న 48 వార్డులకు సంబంధించిన సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఎంతో శ్రమించి ఇప్పుడే వేణన్న చెప్పినట్టుగా వారిచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా ఉదయం 5 గంటల నుంచే పోలింగ్ బూత్ల దగ్గర చేరుకొని ఎక్కడెక్కడ ఏ ఏర్పాట్లు చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఓటుకు వచ్చే గ్రాడ్యుయేట్స్ అయినా కానీ ఈ బూత్లన్నీ మిక్సింగ్ ఉంటాయి. సూర్యాపేట పట్టణంలో 14 బూతులు 3 ప్రాంతాల్లో ఉన్నాయి. సూర్యాపేట పట్టణంలోని 5 వార్డులకు చీవెంలలో వెళ్తాయి. అవి పాత చివల మండలం కాబట్టి అక్కడికి కూడా వాళ్ళని కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ మమ్మల్ని అందరినీ కోఆర్డినేట్ చేస్తూ వేణన్న గారు ఎంతో శ్రమకూర్చి మమ్మల్ని ఉత్సాహాన్ని నింపితే మా 48 వార్డులో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కార్యకర్తలందరూ కూడా మాకు అంత మద్దతు తెలుపుకుంటూ తీర్మాన్ మల్లన్న గెలుపు కోసం అందరూ కూడా కృషి చేసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లు అందరినీ కూడా పోలింగ్ బూత్లకు వచ్చేలాగా ప్రయత్నం చేశారు, సఫలమైనరు. వాళ్ళందరికీ కూడా చేతులెక్కి పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మమ్మల్ని ఇంత ముందు నడిపిస్తున్న మా వేణన్న కూడా ఎల్లకాలం ఇలాగే మాకు ఇంతే అండదండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ రావన్న కూడా ఆయురారోగ్యాలు దేవుడిచ్చి మాకు ఎంతో బలాన్ని మా రాజకీయంగా మాకు అందరికి కూడా గైడ్ లైన్ చేస్తూ
మమ్మల్ని అసలు శ్రమ అంటే ఏంది, ఏ టైంలో ఎట్లా కష్టపడాలి, ఎప్పుడు ఎలా ఉండాలన్నది నేర్పించి మమ్మల్ని ఇంత వాళ్ళగా తీసుకొచ్చి మమ్మల్ని పబ్లిక్తో మమేకం చేసిన మా నాయకుడు అండదండలు మనకు కూడా ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి వారికి కూడా ఆయురారోగ్యాలు ఇచ్చి దేవుడు మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించేలాగా వారిని బలోపేతం చేయాలని చెప్పి ఆశిస్తూ ఈ సందర్భంగా అందరు శ్రమ కూర్చి పనిచేసినందుకు మరొకసారి మరి మనల్ని కోఆర్డినేషన్ చేసినందుకు లేకుండా దగ్గరుండి అన్ని శ్రమ కూర్చిన నమస్కారం.